మట్కా చాయ్ గురించి విన్నావు కదా, ఇప్పుడు గుట్కా చాయ్ వచ్చింది చూడు. मुझको कहती थी गुटखा खाना छोड़ दे। ఈ గుట్కా పిచ్చేంట్రా బాబు, ఆ డ్రైవర్ని చూడు. నాలుగు రాళ్ళు వెనకాల వేసుకోవాలనుకుంటారు కదా, వీడు 4 రోగాలు వెనకాల వేసుకునేటట్టున్నాడు. ఈ పలుకు దాటిపోలేవు విమల్, పలుకులలో కేసరి. అవును, అన్నంతో కోన్ ఐస్ క్రీమ్ ఎప్పుడైనా తయారు చేసుకొని తిన్నావా? ఎన్నో చూసినా, చూపెట్టది కూడా. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? చిన్న ఉన్నప్పటి నుంచి గోరుముద్దలు తినడం అలవాటేమో. మీ పిల్లలు తినకపోతే నువ్వు కూడా అట్లనే తినిపించు. ఏంటా లుక్? ఇలాంటి లుక్లు చాలా చూసాం. అరే, నువ్వు మొన్న గులాబ్ జామ్ సమోసా, గులాబ్ జామ్ పరోటా చూపించావు కదా, ఇప్పుడు నేను గులాబ్ జామ్ ఇడ్లీ కూడా చూపిస్తా చూడు. ఎన్ని 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 దారుణాలు సార్. నాకు తెలిసి ఈ రెసిపీస్ అన్ని హాస్పిటల్ ల్యాబ్ లోనో తయారైతున్నట్టున్నాయి. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఇడ్లీ హెల్దీ కదా, స్వీట్లు కలిపి డయాబెటీస్ పెంచుదాం అనుకుంటున్నట్టున్నారు. అన్ని హాస్పిటల్ వాళ్ళే అవసరం లేదురా, ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళు కూడా ఇదిగో ఇట్లాంటి ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్నారు. ఎట్లాంటివి? చిల్లీ పౌడర్ విత్ ఐస్ క్రీమ్. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. హాట్ అండ్ సోర్ విన్నా, కట్టా మిట్టా విన్నా, దీన్ని ఏమంటారు అసలు? పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. మొన్న ఈ మధ్య 2-3 పెళ్లి భోజనాలు చూసారు రా, క్రియేటివిటీ అంతా అందులోనే చూపిస్తున్నారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్లిలో బిజీ ఉంటారు. ఇట్లా పని పాట లేని వాళ్ళందరూ ఏం రీల్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టున్నారు. కట్నం కోసం వాళ్ళు, కంటెంట్ కోసం వీళ్ళ. నేను ఇంకో పెళ్లి వీడియో చూసిన, తుఫాన్ వచ్చినా తినడం ఆపట్లేదు. వెనకాల చూసావా, డీజే బాక్సులు పడిపోయినా కూడా అసలు వాళ్ళు మాత్రం తినడం ఆపట్లేదు. నాకు తెలిసి గాల్లో అలా ఎగిరిపోయినా ప్లేట్ ని మాత్రం పట్టుకొని తినడం ఆపరేమో. జనాలకు పెళ్ళంటే 100 ఏళ్ల పంట కాదు, 10 కూరల వంట.